అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య సామ్రాట్, జ్యోతిష్య రత్న డాక్టర్ చింతా రుక్మాంగదరావు గారు. గురువుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురువుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, మనం బయట చూసుకుంటే రకరకాల దీపాలని చెప్పేసి ఉంటాయి కదా! ఒక్కొక్క ప్రత్యేక రోజు ఈ దీపాలు వెలిగించండి, ఈ నూనెతోని వెలిగించండి, ఈ వత్తులతో వెలిగించండి అని చెప్పేసి ఎన్నో దీపాల గురించి చెప్తా ఉంటారు. కానీ రాసుల పరంగా, నక్షత్రాల పరంగా చూసుకుంటే అసలు ద్వాదశ రాశుల పరంగా కూడా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామా గురుగారు? గురుగారు, ఇప్పుడు సింహరాశి వాళ్ళు చక్కగా ఏ దీపం పెట్టుకుంటే వాళ్ళకి బాగా కలిసొస్తుంది? సింహరాశి వాళ్ళు కృత్తికా నక్షత్రము అధిపతి రవిగ్రహము. హ్మ్. ఆ రవిగ్రహమే సింహరాశికి అధిపతి. హ్మ్. కాబట్టి సింహరాశి వాళ్ళు చక్కగా వీళ్ళు తెలుపు రంగు కాటన్తోనే పెట్టుకోవచ్చు. హ్మ్. అదేవిధంగా ఎరుపు రంగుతో పెట్టుకోవచ్చు. సూర్యుడు ఆరెంజ్ కలర్లో ఉంటారని ఈ మధ్య ఆరెంజ్ కలర్ ఒత్తులు తయారు చేసి ఇస్తున్నారు. అవునా? తప్పు ఆ! పెట్టుకోవచ్చు. నవగ్రహ దీపాలు అనేది ఒత్తులు అనేది తీస్తారు. ఆహా! దీపాలన్నా ఒత్తులన్నా ఇప్పుడు అమ్మేస్తున్నారు. పూజా హుహు. సామాగ్రి అనేటువంటి వస్తువు షాపుల్లో దొరుకుతాయి ఇప్పుడు నవగ్రహాలకు సంబంధించినవన్నీ కూడా హ్మ్. వాళ్ళకు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తున్నారు. ఓకే. ఓకే. ఆ! పెట్టుకోవచ్చు, తప్పులేదు. అదేవిధంగా కొబ్బరి నూనె, నెయ్యి హ్మ్. వాడుకోవచ్చు. ఈ మధ్య అష్టమూలిక తైలాలని రకరకాలు వస్తున్నాయి. 5 రకాల ఆయిల్‌తో, 3 రకాల ఆయిల్‌తో అంటున్నారు. అంటే హ్మ్. మిక్సింగ్ చేస్తారు. 4, 5 రకాల ఎనర్జీ యాడ్ హ్మ్. అవుతుంది. హ్మ్. మల్టీ మిక్సింగ్ ఆయిల్స్ హ్మ్. పెట్టుకోవచ్చు. హ్మ్. ఇక్కడ వచ్చేకాడికి మఖా నక్షత్రంతో ప్రారంభమవుతుంది హ్మ్. సింహరాశి. హ్మ్. మఖా నక్షత్రానికి కృత్తికా నక్షత్రం విపత్తారవుతుంది. విపత్తార. ఓకే. వీళ్ళు పెట్టకూడదు. ఓకే. వీళ్ళు పెట్టాలనుకుంటే పితృదేవతల దగ్గర పెట్టొచ్చు. హుహు. పితృదేవతలంటే పెద్దవారి ఫోటోల దగ్గర పెట్టొచ్చు. హ్మ్. హ్మ్. మఖా నక్షత్రం పితృ నక్షత్రం. ఓకే. ఓకే. పితృదేవతలకు మఖా నక్షత్రం రోజు, అమావాస్య రోజు వాళ్ళ ముందర దీపాలు పెట్టి నమస్కారం చేసుకోవచ్చు. హ్మ్. లేదంటే వీళ్ళు దీపాలు దానం చేయడము, ఈ మెటీరియల్స్ దీప సేవ చేసుకోవచ్చు. హ్మ్. హ్మ్. తర్వాత వీళ్ళకు పుబ్బా నక్షత్రం నెక్స్ట్ నక్షత్రం. హ్మ్. పుబ్బా నక్షత్రం అంటే పుబ్బా అంటే లెమన్. హుహు. వీళ్ళకు కృత్తికా నక్షత్రం సంపత్తారవుతుంది. హ్మ్. కాబట్టి వీళ్ళు నిమ్మకాయ దీపాలు, హ్మ్. కొంతమంది ఆరెంజ్ పండ్లు కూడా కట్ చేసి హ్మ్. రివర్స్ చేసి పెడుతున్నారు. ఓకే. ఆహా! ఆరెంజ్ పండు అంటే సూర్యగ్రహానికి సంబంధించింది. ఓకే. ఓకే. ఆ! సూర్యుడే కృత్తికకి అధిపతి. ఆహా! పెట్టొచ్చు, హుహు. మంచిది. సూర్యుడు కూడా ఆరెంజ్ కలర్‌లోనే పైకొస్తాడు. హ్మ్. పెట్టొచ్చు. అదేవిధంగా వీళ్ళు పుబ్బా నక్షత్రం వాళ్ళు ప్రత్యేకించి శుక్రవారం రోజు అమ్మవారి ఆలయంలో పెట్టొచ్చు. హ్మ్. ఏ అమ్మవారైనా పర్లేదు. లలితాదేవి కావచ్చు, రాజరాజేశ్వరి కావచ్చు, గ్రామదేవత కావచ్చు, కాళికాదేవి కావచ్చు, ఎవరైనా సరే అమ్మవార్లు హ్మ్. హ్మ్. చక్కగా వెలిగించొచ్చు. మనకు ఫోటో పెట్టి కూడా ఫోటో ముందు కూడా వెలిగించుకోవచ్చు. హ్మ్. వారాహి అమ్మవారు, ఏదైనా అమ్మవారు. హ్మ్. అమ్మవారి రూపాలు ఎన్నో ఉన్నాయి కదా! అవునవును. వెలిగించుకోవచ్చు. అదేవిధంగా లెమన్ రైసు ఆ రోజు నైవేద్యంగా పెట్టి దానం చేయొచ్చు. హ్మ్. లెమన్ పుబ్బా నక్షత్రం డైరెక్ట్‌గా లెమనే. హ్మ్. ఇది చేసుకోవచ్చు. తర్వాత ఉత్తరా నక్షత్రం. హ్మ్. ఉత్తరా నక్షత్రానికి జన్మతారవుతుంది కృత్తిక. హుహు. వీళ్ళు జన్మతారని వీళ్ళు యాక్టివేట్ చేసుకోవచ్చు. వీళ్ళు అన్ని హుహు. రకాల నూనెలతో పెట్టొచ్చు. అన్ని ఆలయాల్లో పెట్టొచ్చు. హ్మ్. ఎక్కడైనా వీళ్ళకు ఫస్ట్ ప్రిఫరేషన్. ఓకే. ఓకే. ఉత్తరా నక్షత్రము అంటే అయ్యప్ప స్వామి పుట్టాడు. అయ్యప్ప స్వామి. ఆ! ఓకే. ఉత్తరా నక్షత్రంలో పెట్టొచ్చు. అయ్యప్ప స్వామి ఆలయంలో పెట్టొచ్చు. హ్మ్. అర్జునుడు ఉత్తరా నక్షత్రంలో పుట్టాడు. హ్మ్. కాబట్టి గీతా మందిరంలో పెట్టొచ్చు. హ్మ్. అర్జునుడు, శ్రీకృష్ణుడు ఉన్న ఫోటో ముందర పెట్టొచ్చు. హ్మ్. చాలా మంచిది. ఇది సింహరాశి వాళ్ళు శివాలయంలో ఎక్కువ పెట్టొచ్చు ఎక్కువగా. హుహు. ఎందుకంటే సింహరాశికి అధిపతి సూర్యుడు. సూర్యుడికి ఆ శక్తిని ఇస్తా ఉండేది. అంత శక్తిని ఇస్తా ఉండేది. అంత వేడి, అంత శక్తిని ఇస్తా ఉండేది శివుడే. ఓకే. ఓకే. కాబట్టి శివాలయంలో ఎక్కువ దీపాలు పెట్టే కొద్దికి సింహరాశి యాక్టివేట్ అయిపోతుంది. ఓకే. కాబట్టి ఇక్కడ మఖా నక్షత్రం ఒకటి తప్ప ఆ! పుబ్బ, ఉత్తర నక్షత్రం వాళ్ళు దీపాలు పెట్టుకోవచ్చు. హ్యాపీగా ఎలా అయినా పెట్టుకోవడానికి ఉంటది. పెట్టుకోవచ్చు. గురుగారు, వీళ్ళు పెట్టకూడని దీపాలున్నాయా ఈ రాశి వాళ్ళు, సింహరాశి? నువ్వుల నూనెతో పెట్టకపోవడం మంచిది. ఓకే. నువ్వుల నూనె అంటే 7వ స్థానాధిపతి, 6వ స్థానాధిపతి శనేశ్వరుడు కాబట్టి, హ్మ్. శత్రువు కాబట్టి, హ్మ్. ఈ రాశికి మంచి గ్రహం కాదు కాబట్టి, హ్మ్. నువ్వుల నూనెతో కాకుండా నెయ్యితో లేదా ఇతరత్ర ఏదైనా ఆయిల్స్ యూస్ చేసుకోవచ్చు. దీపం జ్యోతి పరబ్రహ్మం అన్నారు. అంటే పరబ్రహ్మము అంటే ఏమంటే ఈ సృష్టికి మూలము, ఈ సృష్టికి కారణము అనేటువంటి శక్తి అని అర్థం. దేవతలు జ్యోతి స్వరూపులు. అదేవిధంగా దీపము అనేది పలు రకాలుగా పెడతారు. ఎన్నో ఉన్నాయి. ఒక మనిషి చనిపోతే కూడా వెంటనే తలకాడ దీపం పెడతారు.
దానికి అంటే ఇతను జ్యోతి రూపంలో మారిపోయాడని అర్థం. దీపం రూపంలో ఇతను ఆత్మ ఉందని. శారీరకంగా ఇతను ఇప్పుడు లేడు, జ్యోతి రూపంలో ఉన్నాడని దీపం పెడతారు. అందుకే తలకాడ దీపం పెట్టడం అంటే వాళ్ళు పరమపదించారని అర్థం. శరీరాన్ని విడిచి ఆత్మరూపము జ్యోతి రూపంలోకి వచ్చారని అర్థం. అదేవిధంగా ఈ దీపము ఏ ఇంట వెలగదో ఆ ఇంట్లోకి అసుర శక్తి ప్రవేశిస్తుంది. అందుకే తెల్లవారుతో సాయంత్రం దీపాలు పెడతారు. అసుర శక్తి అంటే సాయంత్రం అసుర సంధ్య వేళ అంటారు. అసురులు అంటే రాక్షసులు. రాక్షసులు అంటే అంటే వ్యతిరేక శక్తి ఇంట్లోకి వస్తున్న అర్థం. ఏ ఇంటి దీపం వెలకపోతే ఆ ఇంట్లో మనం వెళ్ళిపోదామని రాక్షసులు డిసైడ్ అయ్యి ఇల్లు వెతుకుతారండి ప్రతిరోజు. ఎక్కడ దీపం వెళ్తే ఆ ఇంట్లోకి వెళ్తారని. అప్పుడు లక్ష్మీదేవి లేదని అర్థం. అక్కడ దీపం పెడితే దైవశక్తి ఉందని అర్థం. అంటే ఏదైనా ఒక సినిమా ప్రారంభోత్సవమైనా లేదా ఇంకేదైనా పెద్ద మీటింగ్ అయినా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ప్రత్యేకంగా చేస్తారు. పెద్దవాళ్ళని తలా ఒక క్యాండిల్ ఎత్తి వెలిగిస్తారు. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం తర్వాతనే అన్నీ ప్రారంభమవుతాయి. అంటే అంత ప్రాధాన్యత మన హైందవ భారతదేశంలో దీపానికి అంత ప్రాధాన్యత ఉంది, అంత మహత్యం కూడా ఉంది. ఇక్కడ మనకు అన్య మతస్థులు కూడా దీపాలు పెడతారు. క్రిస్టియన్స్ క్యాండిల్స్ వెలిగిస్తారు, జ్యోతులే. అదేవిధంగా దీపం నిశ్చలంగా వెలగాలి. ఎక్కువగా ఏ ఇంటి దీపం కదులుతూ ఉంటుందో అక్కడ వాళ్ళకి కష్టాలని అని అర్థం. దీపం నిశ్చలంగా ఇలా వెలగాలి. దీపము ఎరుపుగా, పసుపుగా, బ్లూ కలరు, 3 రంగులు కలిసి ఉండడము, రకరకాల వర్ణాలు కనిపిస్తాయి. దాని చివరిలో చూస్తే నీలవర్ణంతో ఒక ఆరా ఉంటుంది. అదే దీపము చురచుర మండుతూ ఉంటే కూడా ఆ ఇంట్లో సమస్యలు ఉన్నట్లు లెక్క. పట్ట ఉంటాని మన క్రాకర్స్ లాగా సౌండ్ వస్తుంది కొన్ని ఇళ్ళలో. అది ఆయిల్ ప్యూర్ది లేకపోతే అట్లా అవుతుంది అన్నట్టు కాకుండా ఇంట్లో సమస్యలకి సంకేతంగా కూడా భావించవచ్చు. ఆ ఇంట్లో సమస్యలు ఉన్నప్పుడే అటువంటి ఆయిల్ వాళ్ళకి దొరుకుతుంది. దొరకడమే అందుకు దొరుకుతుంది. అలా ఇటువంటివి ఎన్నో శకునాలు ఉన్నాయి. దీపాలు మధ్యలో ఆరిపోవడము, ఆయిల్ ఉన్నా కానీ మధ్యలో ఆరిపోయింటాయి, ఆడుతూ ఉంటాయి, శబ్దం చేస్తుంటాయి, బుర్రను కూడా సౌండ్ చేస్తుంటాయి. అంటే అక్కడ ఆ శబ్దం చేయడానికి ఇతరత్ర ఏదో వ్యతిరేక శక్తి అక్కడ డిస్టర్బ్ చేస్తామని అర్థం. ఇవన్నీ శకునాలు. అదేవిధంగా దీపాలను పలు రకాల నూనెలతో పెడతారు. కొబ్బరి నూనె, నువ్వుల నూనె, నెయ్యి, అష్టమూలిక తైలము, ఇంకా ఎత్తుకుంటే ఆముదము, ఎన్నో రకాల నూనెలతో పెడతా ఉంటారు. ఈ ఎవరు దేంతో పెట్టాలంటే నేతితో పెట్టిన దీపము అందరూ శ్రేష్టంగా పెట్టుకోవచ్చు. నువ్వుల నూనెతో పెడితే నువ్వు మంచిదే, అది శిరస్సుకు సంబంధించింది. ఆముదము తీసుకుంటే ఇప్పుడు ఆముదము గింజలు ఉంటాయి కదా, ఆ గింజలు మొదట్లో ఎలా ఉంటుంది, ఆంజనేయ స్వామి ఫేస్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది. అది దాన్ని అలా భావించి పోతనం కూడా పెడతారు. కొబ్బరి నూనెతో పెడతారు. కొబ్బరి నూనె అంటే అది విఘ్నేశ్వరుడు సంబంధించిందని, ఆ నూనెతో పెడితే విఘ్నాలు తొలతాయని. కానీ ఏదైనా కూడా ఒక పవిత్రమైన శక్తి ఆ దీపం నుంచి ఇల్లంతా ప్రసరిస్తుంది. ఈ దీపాలు కానగ నూనెతో పెడతారు, విప్ప నూనెతో పెడతారు, రకరకాల తైలాలతో పెడతారు. ఇలా మనకు చెప్పినవే కాకుండా ఇంకా ఎన్నో రకాల తైలాలు ఉన్నాయి. ఈ దీపాలను ఒక ఒత్తితో 2 దీపాలు పెట్టచ్చు, ఒక దీపంలో 5 ఒత్తులతో పెట్టచ్చు, ఓంకారంగా ముగ్గు వేసి ఆ ఓంకారంలో చిన్న చిన్న ప్రమిదలు పెట్టి పెట్టచ్చు, స్వస్తిక్ వేసి స్వస్తిక్ ఆకారంలో చిన్న చిన్న ప్రమిదలు పెట్టి పెట్టచ్చు, శివలింగాకారం పెట్టి పెట్టచ్చు. మరి ముఖ్యంగా కార్తీక మాసంలో అది దీపాల మాసంగా చెప్తారు. ఆ నెల మొత్తం దీపాలు ఎక్కువ వెలిగిస్తుంటారు. దీపావళి అనేటువంటిది మనకు ఒక పెద్ద పండుగ ఉంది. అంటే ఆకాశం అంతా వెలుగులు దీపాలుగా మారుస్తూ వచ్చేటువంటి ఒక ఫెస్టివల్ అది. అది చాలా చాలా ప్రసిద్ధమైనది. ప్రపంచవ్యాప్తంగా కూడా దీపావళి చేస్తారు. ఈ మధ్యకాలంలో కొన్ని లైట్లు దీపాలలాగా తయారు చేసి పెట్టారు. అంటే నూనె పోయాల్సిన అవసరం లేదు, కరెంట్ స్విచ్ వేస్తే అది దీపంలాగా వెళుతూ ఉంటుంది. అందులో ఫలితం ఉండదు. ఆ దీపాలు ఆ లైట్లు కూడా ముందుకి వెనక్కి ఇట్లా డాన్స్ చేస్తుంటాయి. దీపం ఆడకూడదు అని చెప్పాను. ఈ ముందుకి వెనక్కి ఊగేటువంటి దీపాల్లో నిశ్చలత ఉండదు. నూనెతో వచ్చే పవిత్రత ఆ కరెంటుతో వచ్చేటువంటి దీపాల్లో ఉండదు. ఈ మధ్య చైనా నుంచి దిగుమతి సీరియల్ సెట్లు ఎన్నో వచ్చేసాయి. ముందుకి ఇలా వస్తాయి, అలా పరిగెత్తాయి, ఇట్లా పోతా అట్లా పోతుంటాయి. అది లోకం తీరు మారింది కాబట్టి అటువంటివి ఆలోచనలతో చేసుకున్నారు. దాంట్లో తప్పు లేదు, మంచి లేదు, చెడు లేదు, అదొక అలంకరణ. కానీ
దేవుడి దగ్గర పూజ రూమ్లో ఆలయాల్లో పెట్టేవన్నీ కూడా నూనెతో కలిగిన దీపాలు, నెయ్యితో పెట్టిన దీపాలు ఉమ్, పెట్టచ్చు. ఉమ్, అదేవిధంగా బియ్యం పోసి బియ్యం నిమ్మకాయలతో దీపాలు పెడతారు. ఉమ్, అమ్మవారికి రాహుకాలంలో శుక్రవారం రోజు పెడతారు. కాలభైరవుడికి అమావాస్య రోజు గుమ్మడికాయ కట్ చేసి మధ్యలో ఆ గుజ్జు తీసేసి ఉమ్, దాని నిండా నూనె కానీ నెయ్యి కానీ పోసి ఎర్రటి ఒత్తులు వేసి పెడతారు. ఉమ్, కొబ్బరి చెప్పు ఖచ్చితంగా పగలగొట్టి ఉమ్, అటు ఇటు పెట్టి అందులో నూనె పోసి లేదా నెయ్యి పోసి కొబ్బరి చెప్పులతో పెడతారు. ఉమ్, ఉమ్, పెద్ద వంకాయ తీసుకుని కట్ చేసి మధ్యలో గంటతో ఇలా తీసేసి ఉమ్. అందులో నల్లని ఒత్తేసి దీపం పెట్టచ్చు. అవునా గురుగారు? వంకాయ అంటే బ్లూ బ్లాక్ మిక్సింగ్ ఉంటుంది. అవును. అది శనేశ్వరుడు సంబంధించింది. ఓకే. అది చాలామందికి తెలియవచ్చు, తెలియకపోవచ్చు. తాంత్రిక పరిహారాల్లో చేస్తారు ఇటువంటి దీపాలు. ఉమ్, అదేవిధంగా ఈ కొబ్బరి చెప్పుల్లో కూడా ఒక దాంట్లో నలుపు ఒత్తి ఒక దాంట్లో ఎరుపు ఒత్తి వేసి కింద ఉప్పు పోసి పీఠాలు పెట్టి పెడతారు. ఉమ్, ఇదే విధంగా కూష్మాండ హారతి కూడా ఇస్తారు. గుమ్మడికాయను పగలగొట్టి లేదా కట్ చేసి దాని మీద కర్పూరం పెట్టి కూష్మాండ హారతి సమర్పయామి ఓకే, ఓకే. అంటే కూష్మాండం అంటే గుమ్మడికాయ. ఉమ్, ఉమ్, అటువంటి హారతి అంటే అమ్మవార్లకు చాలా ఇష్టము, కాలభైరవుడికి ఇష్టము. ఉమ్, నిమ్మకాయ పైన కూడా ఒక కర్పూరం వెలిగించి ఉమ్, హారతిస్తారు. కొబ్బరికాయ పైన పెట్టి హారతిస్తారు. ఉమ్, ఇలా ఇంకా ఎన్నో రకాల విధమైనటువంటి హారతులు, దీపాలు ఉమ్, మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో ఎన్నో రకాల విధాలమైనటువంటి ఇటు తిరిగి దీపాలు అయితే పెడతారు. ఉమ్, అక్కడ వారి వారి స్థితిగతులు తగినట్టు పెడతారు. ఉమ్, అదేవిధంగా 3 రంగుల వత్తి వేసి కూడా పెడతారు. అది దిష్టి తీయడానికి తాంత్రిక పదవినాలు చేస్తారు. 3 దారులు కలిసే చోటు ఆ, ఒక వ్యక్తిని కూర్చోబెట్టి ఉమ్, 3 రంగుల వత్తి వేసి 3 రకాల నూనె వేసి ఆహా, 3 రూపాయి బిళ్ళ ప్రమిదలు అన్ని నూనెలో వేసి ఆహా, అతనికి 3 రకాల వస్త్రాలు జాకెట్ బిట్లు తీసి దిష్టి తీసి 3 దారులు 3 వేసేసి ఆహా. కోడిగుడ్డుకు కాటుకు పెట్టి దాన్ని దిష్టి తీసి 3 కోడిగుడ్లు 3 దారుల్లో పగలగొట్టి ఇది ఒక తాంత్రిక విధానం అన్నమాట. ఇది దిష్టి పోవడానికి దిష్టి పోవడానికి అతనికి ఉన్నటువంటి కొన్ని రకాల బ్లాక్ మ్యాజిక్స్ పోవడానికి తీస్తారు. ఇదంతా ఆహా, గుమ్మడికాయని అట్లే దిష్టి తీస్తారు. అతను మళ్ళీ అన్ని దాటుకొని వచ్చేసి స్నానం చేసేది తిరిగి చూడకుండా. అంటే కొన్ని రకాల తంత్ర విధానాలు, తాంత్రిక విధానాల్లో కూడా అవి బీతావాహంతో కూడుకున్నటువంటి దీపాలు అవన్నీ అమ్మో, ఇవన్నీ ఉంటాయి. ఆహా, మనం మామూలుగా కాటన్తో తెలుపు రంగు ఒత్తులు వేసుకుంటారు. ఆ, అదేవిధంగా 365 రోజులకి 365 దీపాలు 365 ఒత్తులు లావుగా పేడేసి ఒకేసారి వెలిగించేస్తారు. కార్తీక మాసంలో అనుకుంటా కదా గురుగారు? ఆ, ఆ, అటువంటివన్నీ కూడా వెలిగిస్తూ ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే దీపాల యొక్క ప్రత్యేకత ఎన్నో రకాలుగా ఉంది. ఇంకొకటి గురుగారు, రంగువత్తులు అన్నారు కదా, రంగువత్తులు అంటే ఏంటి? కలర్ ఎట్లా? అంటే ఏ గ్రహం బాగాలేదో ఆ గ్రహానికి సంబంధించిన రంగు వస్త్రంతో ఆ, ఆ గ్రహానికి సంబంధించిన ధాన్యం చిన్న మూట కట్టి దాన్ని కట్టేస్తుంటారు. అవి రెడీమేడ్గా తయారు చేస్తున్నారు ఇప్పుడు. అవునా? గ్రీన్ కలర్ చిన్న మూట ఉంటుంది క్లాత్లో, దాంట్లో దానికి సంబంధించినటువంటి పెసలు ఉంటాయి, ఇంకో దాంట్లో కందులు ఉంటాయి. అవన్నీ వెలిగించేసి చుట్టి పెట్టుంటారు, రెడీమేడ్గా దొరుకుతాయి. అవి వాళ్ళు కుజుడికి సంబంధించి, శనికి సంబంధించి, శుక్రుడికి సంబంధించి అన్ని రెడీమేడ్గా అమ్ముతున్నారు. ఉమ్, అట్లా రకరకాలుగా వచ్చిన కొత్త ఆలోచనతో ఎటు తిరిగి దీపాలు దేవతారాధన చేస్తున్నారు. దాన్ని సంతోషించవచ్చు. ఓకే. అంటే దీపాలు మనం దేవతారాధనకి వాడుతున్నాము, ఇంకా దిష్టి తీసుకోవడానికి నెగిటివ్ పరిహారాలకు ఎనర్జీ. వాడుతున్నాము, ఆహా, ఎన్నో ప్రక్రియలకు వాడుతున్నాం. ఓకే, ఓకే గురుగారు. కాబట్టి ఇక్కడ దీపము అనేది కృత్తికా నక్షత్రము. కృత్తిక అంటే దీపము అని అర్థం. ఉహు, అందుకే కార్తీక మాసం కృత్తికా నక్షత్రంతో ప్రారంభమవుతుంది. కాబట్టి కార్తీక మాసంలో దీపాలు పెడతారు. ఈ ఓకే. కృత్తికా నక్షత్రం ఎవరికి వ్యతిరేకంగా ఉంటుందో వాళ్ళు దీపాలు పెట్టకూడదు. వ్యతిరేకంగా ఉండడం అంటే అంటే గురుగారు? నైదన తార, ఉహు, ప్రత్యక్ తార, విపత్ తార. ఆహా, అంటే నైదన తార అంటే వేదన కలిగిస్తుంది. ఉమ్, ప్రత్యక్ తార అంటే ప్రతికూలత కలిగిస్తుంది. విపత్ తార అంటే విపత్తును కలిగిస్తుంది. ఉమ్, ఈ కృత్తికా నక్షత్రం ఎవరికైతే నైదన తారగా, విపత్ తారగా, ప్రత్యక్ తారగా, వైనాసిక నక్షత్రంగా, నిర్జీవ నక్షత్రంగా ఆ, వచ్చిందంటే వాళ్ళు ఇది ధన నష్టాన్ని కలిగించే నక్షత్రంగా, ఆ, ఇంకా జాతకంలో ఉన్నాయి జ్యోతిష్యంలో. ధన నష్టాన్ని కలిగించే నక్షత్రం కృత్తిక అయితే దీపాలు పెట్టకూడదు, ఇలా ధన నష్టమే కలుగుతుంది. ఉమ్, నైదన తార అంటే నైదనం అంటే ఒక విధంగా వైదవ్యం అని అర్థం, లేదా వేదన అని అర్థం. ఉమ్, వాళ్ళు దీపం పెట్టకూడదు. ప్రత్యక్ తార అంటే ప్రతికూల పరిస్థితులు వస్తాయి, దీపం పెడితే ఏదైనా పెట్టకూడదు. విపత్తు అంటే విపత్తులు ఏదో ఒక విపత్తు అంటే ఏమి సడన్గా ఏదో నష్టం జరిగిపోవడం. మరి ఇవి ఎట్లా తెలుస్తాయి గురుగారు మనకు ఉందా ఆ, లేదా అని? జ్యోతిష్ శాస్త్రంలో తెలుస్తాయి. అంటే రాశుల పరంగా చెప్పలేమా? నక్షత్రాల పరంగానే తెలుస్తుంది. ఆహా, ఇప్పుడు అశ్విని నక్షత్రం అనుకోండి, అశ్విని భరణి కృత్తిక 3వ తార విపత్ తార అవుతుంది. ఇప్పుడు అశ్విని నక్షత్రంలో దీపం పెట్టకూడదు. పెట్టకూడదు. విపత్ తార జీవితంలో దేవుడి దగ్గర కూడా దీపం ముట్టించు. పెట్టకూడదు.
అవునా? విపత్తార ఇక్కడ నేను నా సొంత మాట కాదు ఇది. హ్మ్. విపత్తార వచ్చింది. విపత్తారని ఎట్లా వీళ్ళు యాక్టివేట్ చేస్తారు? అంటే విపత్తారకు ఆహా! వీళ్ళు యాక్టివేట్ చేస్తున్నారు. యాక్టివేట్ అవుతుంది. వీళ్ళెప్పుడు జీవితంలో దీపారాధన లాంటివి చేయకూడదు. చేయకూడదు. అదే కృత్తికా నక్షత్రం 18వ నక్షత్రంకి వచ్చిన వాళ్ళు పెట్టకూడదు. ఆహా! 18వ నక్షత్రం ధన నష్టాన్ని కలిగిస్తుంది. హుహు. అదే కృత్తిక నక్షత్రం 7వ నక్షత్రంకి వచ్చిన వాళ్ళు పెట్టకూడదు. 7వ నక్షత్రం వస్తే అసలు పెళ్ళే చేసుకోరు. అవునా? ఆ, నైదనం అదే వైదవ్యం అన్న కదా. నైదనం అంటే ఏమి? ఆహా! అప్పుడు పెళ్ళే చేసుకోరు, ఇబ్బంది అవుతుంది. నైదన తార అంటారు పురోహితులు పండితులంతా కూడా. అదే ప్రత్యేక తారకు వస్తే కూడా వద్దు, నాకు వ్యతిరేకంగా ఉంటుంది నా భార్య అనేసి లేదా భర్త అనేసి పెళ్లి చేసుకోరు. అలాంటప్పుడు అదే నక్షత్రం ఇలా వచ్చినప్పుడు దీపం ఎలా పెడతారు? పెట్టకూడదు. అట్లా ఎన్ని నక్షత్రాలు పెట్టకూడదని ఉంటది గురుగారు 27లో? అది మనం లెక్కేసుకోవాలి. 27 నక్షత్రాలుగా కృత్తికను క్యాలిక్యులేట్ చేసుకోవాలి. వైనాశకం అంటే 22వ నక్షత్రం. కృత్తిక 22కి వచ్చినప్పుడు దీపం పెట్టకూడదు. వైనాశకం అంటే వినాశం అని అర్థం. వైనాశకం అంటే 18వ నక్షత్రం వస్తే ధన నష్టం. అది పెడుతూ ఉండే కొద్దిగా ఏదో లాభాలు ఉంటే అది నష్టాలు వస్తూ ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ సగం మంది దాకా పెట్టొద్దు అన్నట్టు. సగం మంది ఏమి రాదు. ఆ! ఇది ఇప్పుడు మనం చెప్పేసాం 18వ నక్షత్రంగా వచ్చిన వాళ్ళు చేసుకోకూడదు. ఆ! 22 వచ్చిన వాళ్ళు చేసుకోకూడదు. ఆ! నిర్జీవ నక్షత్రంగా వచ్చిన వాళ్ళు చేసుకోకూడదు. ఆ! అదేవిధంగా నైదన తార, విపత్తార, ఆ! ప్రత్యక్ ఆ! తారగా వచ్చిన వాళ్ళు చేసుకోకూడదు. 6, 7 దాకా ఉన్నట్టున్నాయి. అర్థమైందా? హ్మ్. అదేవిధంగా తులా లగ్నంలో రాశిలో పుట్టిన వాళ్ళు కూడా చేసుకోకూడదు. ఎందుకంటే తులా రాశికి లగ్నానికి రవిగ్రహము బాధకాధిపతి. ఈ కృత్తికా నక్షత్రానికి అధిపతి రవిగ్రహము. బాధకాధిపతికి సంబంధించిన నక్షత్రాన్ని వీళ్ళు యాక్టివేట్ చేయకూడదు. బాధ పెట్టే గ్రహం కదా. ఇప్పుడు నా తులారాశి నాకు తెలియని రోజు నేను పెట్టిన రోజు నాకేం రిజల్ట్ కనిపించలేదు. హ్మ్. తర్వాత నాకు ఇదంతా పరిశీలన రీసెర్చ్ చేసుకున్నాక ఆపేసాను. ఇప్పుడు మరి మీరు ఏం చేయాలి? మరి వీళ్ళు దీపాలు పెట్టకూడదు. ఆ! ఇది చాలా పెద్ద వినడానికి ఇబ్బందికరంగా ఉంది. మరి ఏం చేయాలి? దీపం బదులు ఏం చేయాలి? అగరవత్తులు వెలిగించవచ్చు, దీపాలు దానం చేయొచ్చు. ఆ! కార్తీక మాసంలో ఆలయాల ముందు ప్రమిదలు, ఒత్తులు, చిన్న నూనె ప్యాకెట్ ఒక కిట్గా చేసి ఇస్తా ఉంటే తీసుకెళ్ళి వాళ్ళు వెలిగిస్తూ ఉంటారు. హ్యాపీగా వెలిగిస్తూ ఉంటారు. అవును. ఏదైతే కలిసి రాదో దాన్ని దానం చేయాలి, కలిసి వచ్చేది స్వీకరించాలి. వీళ్ళు ఆలయం చుట్టూ అగరవత్తులు వెలిగించవచ్చు. అదే వీళ్ళు ఒక వాటిని నేను నూనె తీసుకెళ్ళి ఆలయం చుట్టూ అఖండలాలు వెలుగుతుంటాయి. దేవుడు ఆలయంలో వాళ్ళు వెలిగించుంటారు. వాటిలో నూనె తగ్గుతూ ఉంటుంది. దాంట్లో వీళ్ళు నూనె పోయొచ్చు. వీళ్ళు వెలిగించకూడదు. వెలుగుతున్న దీపంలో నూనె పోయొచ్చు. అట్లనే వేరే వాళ్ళు పరిహారం కోసం దీపాల్లో పోయకూడదు. వాళ్ళు నెగిటివిటీ పోవడానికి వాళ్ళు వెలిగించారు. ఆ నెగిటివిటీ పోయే దీపంలో మనం పోయకూడదు. మనం ఆలయానికి సంబంధించినటువంటి అఖండ దీపాల్లో పోయొచ్చు. ప్రమిదలు పెద్ద పెద్ద వాటిలో పోయొచ్చు. గర్భగుడిలో ఒక బాటల నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా ఇవ్వచ్చు. గర్భగుడిలో సోమవారం ముందు అటు ఇటు 2 వెలుగుతుంటాయి. అక్కడ తగ్గే కొద్ది మా నూనె పోయండి. అయ్యవారు ఖచ్చితంగా ఆ పని చేస్తారు. ఆయన ఇంటికి ఎత్తుకెళ్ళడు. పరిహారంగా వచ్చిందని వాళ్ళకి తెలుసు. ఏది వాళ్ళు అటు తీసుకెళ్ళరు. చక్కగా పోస్తారు. సరేనా చెప్తారు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు దీపాలు వెలిగించిన అవకాశం వల్ల ఈ పని చేయొచ్చు. వత్తులు దానం చేయొచ్చు. ఇవి వెలుగుతాయి కదా. వీళ్ళు వెలిగించకపోయినా వెలిగేదానికి కారణమైనారు కదా. అవునవును. అదే పరిహారం క్రింద వాళ్ళు వెలిగించే వాళ్ళు ఇంకొకరు వెలిగించిన ప్రమిదలో వీళ్ళ దీపాన్ని వెలిగించి ఆడ పెట్టకూడదు. ఓకే ఓకే. వాళ్ళది మనకు అప్పుడు అదవుతుంది. అది కనెక్ట్ అవుతుంది. ఆ ఎనర్జీని కనెక్ట్ చేసుకున్నాక. ఓకే ఓకే. దీపంతోనే దిష్టి తీస్తారు. స్వామివారికి హారతి ఇస్తారు. ఇప్పుడు అవునవును. అంటే ఈ జ్యోతి అనేది దైవ శక్తిని రిసీవ్ చేసుకుంటుంది. దాన్ని మనం ఇలా అద్దుకోవడం వల్ల మనకు దైవ శక్తి మనకు వస్తుంది. అది అందులో ఉన్నటువంటి అంతరార్థం. కాబట్టి కృత్తికా నక్షత్రం అనుకూలత ప్రతికూలత బట్టి ఎవరికి ప్రతికూలంగా ఉంటుందో వాళ్ళు ఈ విధమైనటువంటి విషయాలు చేయొచ్చు. ఎవరికి అనుకూలంగా ఉంటుందో వాళ్ళు వెలిగించుకోవచ్చు.